ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ డిస్కస్ చేద్దామండి. అదే ఈ ఫీవర్స్ సీజన్లో హోమియోపతిని నమ్ముకొని హోమియోపతి సిస్టమ్ ద్వారా, హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వాళ్ళ ఫీవర్ని తగ్గించుకోవాలని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. హోమియోపతి కొన్ని ఫ్యామిలీస్ అయితే హోమియోపతి తప్ప ఏది వాడరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు హోమియోపతికి ఇస్తారు. ఫీవర్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా, మీకు 104 ఫీవర్ ఉన్నా కూడా వాళ్ళు హోమియోపతి మందు కావాలనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి అలా చాలా కేసులు కూడా 100కి ఒక 90% కేసులు మీకు హోమియోపతిలో అది ఏ ఫీవర్ అయినా కానీ, మీకు అది డెంగ్యూ ఫీవర్ అయినా, టైఫాయిడ్ ఫీవర్ అయినా, మలేరియా ఫీవర్ అయినా, లేదంటే సింపుల్ సీజనల్ వైరల్ ఫీవర్ అయినా కూడా, ఎలాంటి ఫీవర్ అయినా కూడా హోమియోపతి మెడిసిన్స్కి మంచి రెస్పాన్స్ ఉంటుందండి. మీకు ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా, ఎలాంటి వైరస్ ఉన్నా కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచి మీకు కంప్లీట్గా, మీకు అలోపతిలో మీకు యాంటీబయాటిక్స్ వాడినా, లేదంటే ఒక పెయిన్ కిల్లర్స్, మీకు పారాసిటమాల్ వాడినా, ఇతర ఏ మందులు వాడినా కూడా వేగంగా తగ్గినటువంటి ఆ ఎక్యూట్ డిసీజ్ని, ఫీవర్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం అతి తక్కువ టైంలో కూడా తగ్గించవచ్చండి. మీకు హోమియోపతి ద్వారా ఫీవర్ తగ్గించుకుంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీరు యాంటీబయాటిక్స్ వాడారనుకోండి, మీరు నీరసమయ్యి మీరు కోలుకోవడానికి 15 రోజులు పట్టచ్చు, ఒక్కోసారి నెల రోజులు పట్టచ్చు. అలా కాకుండా మీరు హోమియోపతి ద్వారా ఫీవర్ తగ్గించుకుంటే ఒక 2-3 డేస్లో మీరు నార్మల్ పర్సన్ లాగా, మీ బాడీలో ఎలాంటి పెయిన్స్, ఎలాంటి సిమ్టమ్స్, ఫీవర్ తగ్గిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు బయటపడవచ్చండి. అదే కాకుండా మీరు టైఫాయిడ్ తగ్గించుకున్నారనుకోండి అలోపతి మెడిసిన్ ద్వారా, మీకు నాన్ వెజ్ తినాలంటే మీకు 2 నెలలు పట్టచ్చు, నెల తర్వాత పట్టచ్చు. కానీ హోమియోపతి ద్వారా మీరు టైఫాయిడ్ తగ్గించుకున్నారనుకోండి, వితిన్ 15 డేస్ 20 డేస్లోనే మీ ప్రేగులన్నీ కూడా, మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా నాన్ వెజ్ తినడానికి మరలా సిద్ధంగా ఉంటుందండి. అంత అడ్వాంటేజ్ ఉంటుంది మీరు హోమియోపతిలో మీరు ఫీవర్ తగ్గించుకుంటే. అట్లాగే డెడికేటెడ్ ఫ్యామిలీస్, డెడికేటెడ్ పర్సన్స్, మీరు హోమియోపతి ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా కూడా హోమియోపతికే వస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతి వల్ల బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఈ వీడియో చేయడం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఫీవర్స్ అని మన దగ్గరికి వస్తూ ఉంటారు, చాలా నమ్మకంతో వస్తారు, ఫీవర్ తగ్గించుకోవాలని చాలా నమ్మకంతో వస్తారు. ఇట్లా మీకు ఒక 5% పీపుల్లో, అందులో 1 or 2% పీపుల్లో ఫీవర్ తగ్గకుండా మీకేంటంటే అది టైఫాయిడ్ ఆ చివరి స్టేజ్ వరకు వెళ్ళిపోవటం, అలాగే లేకపోతే డెంగ్యూలో మీకు ప్లేట్లెట్స్ బాగా పడిపోవటం, ఇట్లా లేదంటే ఈ మలేరియల్ జ్వరంలో ఈ లివర్, స్ప్లీన్ ఎన్లార్జ్ అయ్యే స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. మీరు హోమియోపతి వాడుతున్నా కూడా మీకు ఆ స్టేజ్ వరకు, ఈ ఎండ్ స్టేజ్ వరకు కూడా డిసీజ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుందండి. హోమియోపతిక్ మెడిసిన్కి రెస్పాన్స్ అనేది రాకుండా ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి ఎందుకని ఇలాంటి కేసుల్లో, కొన్ని కేసుల్లో మరి హోమియోపతి ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతుంది అంటే, నెంబర్ ఆఫ్ కేసెస్ని హ్యాండిల్ చేస్తున్నాం కానీ కొన్ని కేసుల వల్ల మీకు హోమియోపతికి బ్యాడ్ నేమ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని మనం బాగా ఆలోచిస్తే, మీకు ఫస్ట్ మనం పేషెంట్ రాగానే చెప్తాం, మీరు బాడీలో మీ ఫ్లూయిడ్స్ తగ్గకుండా చూసుకోండి అని. జనరల్గా ఏ ఫీవర్లోనైనా కూడా ముందు ఆకలి అనేది తగ్గిపోతుందండి, ఆకలి పడిపోతుంది. ఆ పేషెంట్ తినటం మానేస్తాడు. తినటం మానేసరికి ఆ పేరెంట్స్ కూడా ఆ పిల్లలకి వాడు తినటం లేదని చెప్పి వీళ్ళు పెట్టడం మానేస్తారు. మీకు అలా చేసేసరికి 1, 2, 3 రోజులు అలా చేసేసరికి ఆటోమేటిక్గా మీ బాడీలో ఫ్లూయిడ్స్ అనేది తగ్గిపోతుంది, డీహైడ్రేషన్కి గురవుతుంది, మీ సోడియం లెవెల్స్ పడిపోతాయి, పొటాషియం లెవెల్స్ పడిపోతాయి, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు బాడీ అనేది మీకు చాలా వీక్ అయిపోతుంది, మీ సిస్టమ్ అనేది. మీరు ఎలాంటి హోమియోపతి మెడిసిన్ ఇచ్చినా కూడా మీ మీద పనిచేయదు. అలాంటి స్టేజ్లో అలోపతి డాక్టర్స్ అనుకోండి, మీకు సెలైన్ రన్ చేస్తూ ఉంటారు. మరి మన దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరు మజ్జిగ రసం ఇవ్వండి అని చెప్తూ ఉంటాం. మీరు అన్నం బిసికేసి, మీరు ఆ పెరుగు తర్వాత ఈ నీళ్లు, ఉప్పు వేసి బాగా క్రష్ చేసి దాన్ని వాటర్ లాగా చేసి అన్నం తీసేసి మీరు ఆ రసం ఇవ్వండి అని చెప్తాం. అది ఈక్వల్ టు సెలైన్. అది మీకు ఈ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. బాడీలో మీకు ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేది పడిపోకుండా ఉండాలంటే మీకు మేనేజ్మెంట్ అనేది ఉండాలండి. మనం సెలైన్ మన దగ్గర కూర్చోబెట్టి, మన దగ్గర జనరల్గా ఐపీ మెయింటైన్ చేయం కాబట్టి దగ్గర కూర్చోబెట్టి సెలైన్ పెట్టాం, మీరు మజ్జిగ రసం తీసుకోండి అని చెప్తాం. కొంతమంది, చాలామంది పాటిస్తారు ఇవి, కానీ కొంతమంది ఆ పిల్లవాడు తింటలేదనో లేకపోతే ఆకలి లేదనో నెగ్లెక్ట్ చేయడం మొదలెడతారు. అలాగే ఫ్రూట్ జ్యూస్లు తీసుకోమని చెప్తూ ఉంటాం. ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోమని చెప్తాం. ఎక్కువ బాడీలో ఫ్లూయిడ్స్ అనేది పడిపోకుండా తర్వాత ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి ఇడ్లీ లాంటి ఆహార పదార్థాలు, బ్రెడ్ తీసుకోమని చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది ఆకలి లేదు అనేటటువంటి నెపంతో వాళ్ళు తీసుకోరు. ఒకసారి కొంచెం తీసుకోవటం మొదలెడితే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన బాడీలో ఆ సాల్ట్ తగిలిందో మీకు ఎనర్జీ అనేది రెజ్యునేట్ అవుతుందండి. మీకు ఎపిటైట్ అనేది, ఆటోమేటిక్ ఎపిటైట్ అనేది డెవలప్ అవుతుంది. మనం ఇచ్చినటువంటి హోమియోపతి మెడిసిన్ కూడా రెస్పాండ్ అవుతుంది.
మీరు ఎప్పుడైతే శరీరానికి ఆహారం అనేది లేదో మీకు మనం ఎంత ప్రాపర్గా మన హోమియోపతి మెడిసిన్ సెలెక్ట్ చేసినా అది రెస్పాండ్ అవ్వకుండా ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుందండి. అందుకనే ఇలాంటి కేసులు మీకు ఎమర్జెన్సీకి పోతాయి. సార్ డాక్టర్ గారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చామండి, ఈ హోమియోపతి ఏదో తగ్గించేస్తుందని చెప్పి వచ్చాము, మేము చాలా నుంచి హోమియోపతి వాడుతున్నాము, మేము మా కుటుంబం అంతా హోమియోపతే, మీకు 50 ఏళ్ళ నుంచి కూడా హోమియోపతే, కానీ ఇప్పుడు మీ వల్ల మిమ్మల్ని నమ్ముకొని వస్తే ఫీవర్ తగ్గలేదు, మా బాబుకి ఎమర్జెన్సీ అయిపోయింది, మేము హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, మాకు లక్షలు ఖర్చు అయిపోయినాయి అని చెప్పి ఇలా హోమియోపతి మీద కొంచెం మీకు వాళ్ళకంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది వీటన్నిటికీ కారణం మీకు బాడీలో ఫ్లూయిడ్స్ అనేది మెయింటైన్ చేయకపోవటమే, మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయకపోవటం. దాంతో మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ కూడా అది ప్రాపర్గా వర్క్ చేయలేకపోవటం వల్ల కేసు అనేది ఎమర్జెన్సీలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. అందువల్ల మీరు హోమియోపతి యొక్క బెనిఫిట్స్ పూర్తిగా పొందాలి అంటే అలా డాక్టర్ చెప్పినటువంటి మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా పాటించాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా పాటిస్తే ఖచ్చితంగా ఫీవర్ని ఏ స్టేజ్లో ఉన్నటువంటి ఫీవర్నైనా కూడా మన ఫీవర్ కేసులో హోమియోపతికి ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఫీవర్ కూడా మన 100% కూడా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం హ్యాండిల్ చేయొచ్చండి. మరి ఇది ఈరోజు అసలు ఫీవర్స్ అనేది ఎందుకు తగ్గట్లేదు, వాటి తగ్గాలంటే మనం ఎలాంటి పద్ధతులు అనేది పాటించాలనే దాని మీద కొంచెం అవగాహన అనేది కల్పించుకున్నామని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ కాలంలో మీరు కామెంట్ చేయండి, దాని మీద మరొక క్లారిఫికేషన్ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీలో చాలామంది ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నారండి. కొంతమంది ఫోన్లు చేసి డాక్టర్ గారు మీ వీడియోలు చాలా బాగున్నాయండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు, కానీ వాళ్ళు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కనీసం మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి తప్పకుండా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి ఎంతవరకు సెలవు.